నాలో జరిగింపచేయుమయా నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించు బలహీన సమయములో నీ బలము ప్రసాదించు నీ కృప చాలునయ్యా నే నిరతము జీవింపా నీ కృప చాలునయ్యా నే నిరతము జీవింపా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా నీ సాక్షిగా మలచే నీ యందే జీవింపనిమ్ము నీ సాక్షిగా మలచే నీ యందే జీవింపనిమ్ము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా యేసు 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 నా యేసు నా యేసు నా యేసు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అందరికీ కూడా ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరం కలిగినటువంటి మా ప్రభువా పరిశుద్ధుడా మమ్మల్ని ప్రేమించి ఈస్టర్ తర్వాత 4వ ఆదివారంలో తండ్రి ఈ విధంగా నీ వాక్యమును ధ్యానించుకునేటువంటి తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల మా తండ్రి ఆరంభం నుండి చివరి వరకు కూడా ఈ సమయంలో మీరు దీవించి మా అందరితో కూడా మాట్లాడి మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, కీర్తన పుస్తకం నుండి 62వ కీర్తన, అలాగే ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకాలలో 181వ కీర్తన పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకొని క్లుప్తారాధన చేసుకుందాం. రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింక రాజెవ్వరును లేరని. రాజులకు రాజైనాయి మన
మన విభుని పూజ చేయుటకు రండి, కరుణాగల సోదరుండి ఈయన ధరణి తెంచెనయ్యా, తెరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, త్వరపాడి రండి రండి ఈ పరమ గురుని యుద్ధకు మీరాలు, దరికి చేరిన వారిని ఈ ప్రభు తరుమాడినడు దూరము. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరించబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవనం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈస్టర్ తర్వాతే 4వ ఆదివారం నిమిత్తమైన పరిశుద్ధ లేఖనాలు చదువుకుందాం. మొదటిగా పత్రికా పాఠ్య భాగం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16 నుండి 21 వచనం వరకు చదువుకుందాం. ఈస్టర్ 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుండి 21 వచనాలు చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఇవ్యు సంపూర్ణమైన ప్రతి వర్ణమును పరసంబంధమైనదే జ్యోతిరాడుగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచత్యమైనను గమనములను కలుగు ఏ ఛాయనైనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రధాన ఫలముగా ఉండినట్లు సత్యవాక్యములను మనులను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు విరపరివాడును, మాట్లాడుటకును నిందించేవాడును, కోపించుటకు నిందించేవాడునై ఉన్నను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చుదు. అందుచేత సమస్త కలుషములను విరిగిచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. యేసయ్య పత్రిక పాఠ్యభాగం ఎంతతో పరిగణించండి. నేటి దినముకైనా పరిశుద్ధ స్వార్థ పాఠ్యభాగం యోహాను స్వార్థ 16వ అధ్యాయము 5 నుండి 15 వచనం వరకు చదువుకున్న 5వ వచనం ప్రారంభం. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతున్నాను. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను.
లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా ఆత్మస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానేమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను గనక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవి నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయనని నేను చెప్పి తిని. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారపు శుభాలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ వాక్య భాగాలు మనం ధ్యానం చేసుకొని చదువుకొని ఉన్నాం. పత్రికా పాఠ్యభాగం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16 నుండి 21 వరకు, యోహాను సువార్త 16వ అధ్యాయం 5 నుండి 15 వచనం వరకు దేవుని లేఖనాలు మనం చదువుకొని ఉన్నాం. దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సత్యవాక్యం వలన మనలను కనెను అన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యంతో మనలను కన్నాడని, తన రక్తంతో మనలను కొన్నాడు అని మనం ఎరిగిన బిడ్డలమై ఉన్నాం. దేవుని వాక్యాలను బట్టి గ్రహించినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు మొదటిగా మదర్స్ డే కనుక సంఘంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా మదర్స్ డే శుభాలు తెలియజేస్తా ఉన్నా. తల్లి పాత్ర అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది, ప్రేమకు ప్రతిరూపం. దేవుడు కూడా తన ప్రేమను వ్యక్తపరచుకోవడానికి తల్లి ప్రేమను ఉదాహరణగా పలికినటువంటి లేఖనాలు కూడా మనం ఎరిగినటువంటి బిడ్డలమైన ఉన్నాం. అంతేకాక ఆయన జన్మించేటువంటి విషయంలో కూడా స్త్రీని సాధనంగా ఆయన చేసుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అందును బట్టి దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి విశిష్టమైన స్థానంను బట్టి మరోసారి మదర్స్ డే సందర్భంగా తల్లిదండ్రులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను బట్టి మీ కుటుంబాలన్నింటి బాగా దీవించాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే నేటి పరిశుద్ధ వాక్యాలు కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు పత్రికా పాఠ్యభాగం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16 నుండి 21 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలలో దేవుడు తన వాక్యం ప్రకారం కన్నటువంటి బిడ్డలు, తన రక్తముతో కొనుక్కున్నటువంటి బిడ్డలైనటువంటి మనం ఎలా జీవించాలి అన్నటువంటి విషయాలని మనకి భక్తుడైనటువంటి యాకోబు ద్వారా తెలియచేస్తున్నటువంటి విషయాలు ఈరోజు కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనిస్తే వినుటకు వేగిర పడువారుగా ఉండాలి అని లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం ఎరిగినటువంటి బిడ్డలంగా దేవుడు వినుటకు వేగిరపడే వారంగా మనం ఉండాలని తెలియ రెడీ టు హియర్. కనుక దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం
5వ అధ్యాయం 1వ వచనంలో కూడా సమీపించి ఆలకించుట శ్రేష్టము అని పరిశుద్ధ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎప్పుడైతే మనం వింటామో దేవుడు మనతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఒక వ్యక్తితో మనం మాట్లాడేటువంటి విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే, మనం మాట్లాడుతున్నంతసేపు అతను ఏం చెప్పాలనుకున్న విషయాన్ని మనం చెప్పలేడు. ఎప్పుడైతే మనం వినటానికి అవకాశం ఇస్తామో చెప్పాలనుకున్న విషయాన్ని అతడు చెప్పగలుగుతాడు. ఇదే విధానం దేవుని సన్నిధిలో కూడా మనం గుర్తుపెట్టుకున్నాం. దేవుడు మనతో చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అని అంటే మనం వినటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి వేగిరపడాలి. సమూయేలు ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని పలికాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏదన్నా ఒక విషయం మీద మనం వాదన చేయాలి అని అంటే ఎంతో ఆసక్తి మనం కనపరుస్తాం. అయితే ఆ వాదించడానికి దానికంటే ముందుగా కూడా వినటానికి మనం అవకాశం ఇస్తే అసలు వాదనకి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి దేవుని యొక్క విషయాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం మొదటిగా చేయాల్సినటువంటి బిడ్డలమై ఉన్నాం. అంతేకాక దేవుని మాటలు వినుట వలన విశ్వాసం కలుగును అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు మాటలు మనం ఆలోచించినప్పుడు దేవుని బిడ్డలను మనం వినటానికి వేగిరపడేటువంటి వారంగా ఉంటాం. అందుకే 143వ కీర్తన 8వ వచనంలో ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనగా ఉదయమునే దేవుని యొక్క వార్త వినటానికి భక్తుడు సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో రాసినప్పుడు కూడా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా వినుట వలన విశ్వాసము చెవి గలవాడు వినుగాక అనేటువంటి లేఖనాన్ని మనం చూస్తాం. అంటే దేవుని బిడ్డలారా, వినేటువంటి విధానం చాలా శ్రేష్టమైనదని దైవ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. అయితే దేవుని కూర్చిన మాట వినుట వలన నీకు విశ్వాసం కలిగింది. ఈ లోకంలో ఎన్నో విధాలైనటువంటి మాటలు ఉంటాయి. నిష్ప్రయోజనమైనటువంటి మాటలు ఉన్నాయి, వ్యర్థమైనటువంటి మాటలు ఉన్నాయి, అలాగే హాని కలుగు చేసేటువంటి మాటలు ఉన్నాయి, అపార్థాలు కలుగు చేసేటువంటి మాటలు ఉన్నాయి. ఎన్నో విధాలైనటువంటి మాటలు ఈ లోకంలో ఉన్నాయి. అందుకనే స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ క్రీస్తును గూర్చినటువంటి మాటలు వినుట వలన మీకు విశ్వాసం కలిగింది. ఆ మాటలు వినటానికి వేగిరపడాలి అనేటువంటి సందేశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న ఒక భక్తుడి కీర్తన రాసుకున్నప్పుడు కూడా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినినా నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినినా నాకు ఎంతో మధురము. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు దేవుని స్వరాన్ని వినటానికి ఎంత వేగిరపడగలుగుతున్నాం, ఎంత ఆశపడగలుగుతున్నాం. ఎన్నో మాటలు వినటానికి మనం చెవినిస్తున్నాం. అవి నిష్ప్రయోజనమైనవని తెలిసిన, వాటి వల్ల మన క్షేమం కలగదని తెలిసిన చాలా సమయం వ్యర్థమైనటువంటి మాటలకి సమయం ఇస్తున్నాం. నేడు లేఖనాల్లో దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే, క్రీస్తును గుర్చిన మాటలు వినుట వలన మీకు విశ్వాసం కలిగింది. వాటి కొరకు ఉదయమునే నువ్వు కాల్చుకొని ఉండుము. దేవుని యొక్క మాటల కొరకు నువ్వు ఆశపడుము అని దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తా ఉంది.
కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక రెండవ విషయాన్ని దేవుడు మాట్లాడుచు 19వ వచనంలో మాటలాడుటకు నిదానించువాడును అనేటువంటి వాక్యాన్ని తెలియచేస్తా ఉన్నాడు. మాటలాడుటకు నిదానించడం. దేవుని బిడ్డలారా, ఒక మాట మనం మాట్లాడాలి అని అంటే తొందరపడి మనం ఏది కూడా మాట్లాడకూడదు. అనాలోచనగా ఏ మాట కూడా మనం పలకూడదు. కనుక మాట అనేటువంటిది ఒక ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తూ, సజ్జనుడు తన యొక్క ధననిధిలో నుండి సద్విషయాలను బయటికి తీసుకుని వస్తాడు, దుర్జనుడు దుర్విషయాలను బయటికి తీసుకుని వస్తాడు అనగా మన మాట మనం ఎలాంటి జనులమో తెలియచేస్తుంది. అందుకనే మాటలాడుటకు నిదానించు. ఎంత మాటకారులమైన దేవుని బిడ్డలారు విస్తారమైనటువంటి మాటలు కనుక మనం మాట్లాడితే దోషం తప్పకుండా ఆ మాటల్లో ఉంటుందని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కనుక నీవు దేవుని సన్నిధిని నీ నోటిని కాచుకొనుము, నీ మాటలు కొద్దిగా ఉండవలేను అని దేవుని వాక్యం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనకు తెలియజేస్తూ ఉంది. అనగా నీ నోటిని కాచుకొనుము, నీ మాటలు కొద్దిగా ఉండవలేను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం విస్తారంగా మాట్లాడి అనేకమైనటువంటి దోషాలు ఆ మాటల్లో నుంచి వచ్చి ఆ మాటల వలన కలిగేటువంటి నష్టం అనేటువంటిది మనం ఆలోచన లేకుండా కలుగు చేసినటువంటి వాడు మొత్తం. కాబట్టి నువ్వు కాచుకొనుము, నీ నోటిని కాచుకొనుము అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. అబ్రహాము లోతుని గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఎంత జాగ్రత్తగా ప్రార్థన చేశాడు, ఎంత తక్కువ మాటలతో ప్రార్థన చేశాడో లేఖనాలను బట్టి మనం అందరూ ఎరిగినటువంటి బిడ్డలమే. కనుక మాట అనేటువంటిది దేవుని బిడ్డలారా, దేవుని ముందు దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఎంతో ఉంటుందని జ్ఞాపకం చేశాం. బాబేలు గోపురాన్ని కట్టడం మనం ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తాం. బాబేలు గోపురం కట్టడం కానీ, ఆకాశం నుంచి శిఖరాన్ని కట్టడం కానీ, ఆ ఆలోచన వారు చేయటం అనేటువంటిది ఏమో కానీ వారు పలికినటువంటి మాట మాత్రం చాలా ప్రమాదాన్ని వారి జీవితాల్లో తెచ్చిపెట్టింది. పేరు సంపాదించుకున్న రెండని మాటలాడుకొనగా వీరి మాటలు దేవునికి నచ్చలేదు. దేవుని బిడ్డలారా, పేరు సంపాదించుకుంటారండి, అంతేగాని దేవునిని గణపరిచేటువంటి మాటలు లేవు. కాబట్టి దేవునికి ఆ మాటలు నచ్చలేదు. కొన్ని సంభాషణలు దేవునికి నచ్చనప్పుడు జరిగేటువంటిది ఏంటంటే తారుమారు జరిగింది. కనుకనే బాబేలు గోపురం దగ్గర దేవుడు వారి భాషలను తారుమారు చేసెను, కన్ఫ్యూజ్. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలా విషయాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, ప్రపంచంలో కానీ ఎందుకని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, ఎందుకు తారుమారు జరుగుతుంది అని అంటే ఎక్కడా కూడా దేవుణ్ణి గణపరచాలన్నటువంటి ఆలోచన కనబడటం లేదు. వారి యొక్క మాటల్లో ఎంతసేపు కూడా దేవునికి సంబంధించిన పదాలు రావటం లేదు. మాటలాడుటకు నిదానించాలి. తొందరపడి మాట్లాడుతున్నాడు మనిషి. అందుకే మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. యు హ్యావ్ వరీడ్ ద లార్డ్ విత్ యువర్ వర్డ్స్.
దేవుని ఆయాస పెట్టడం అంటే దేవుని బిడ్డలారా మనం ఏదో ఒక పాపము, ఒక ద్రోహము, ఒక అన్యాయము, అక్రమము మనం చేస్తే విజిబుల్ సిన్ కనబడేటువంటి ఒక తప్పు ఏదన్నా చేస్తే అది దేవుణ్ణి బాధ పెట్టమని అనేటువంటిది నిజమే. కానీ అంతకన్నా మరొక విషయాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు, మీ మాటల చేత కూడా యెహోవాను ఆయాస పెడుతున్నాడు. కనుకనే మీ మాటలు కొద్దిగా ఉండదు. మన మాట అనేటువంటిది దేవునికి బాధ కలుగు చేస్తూ ఉంది. దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారే. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత మేము ఏం చేశామని దేవుణ్ణి బాధ పెడుతున్నాం అని తిరిగి మరలా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే మీ మాటలతో దేవుణ్ణి ఆయాసపడుతున్నారు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనగా మాటలేమో ఎక్కువ ఉంటుంది, క్రియలేమో తక్కువగా ఉంటుంది. మాటలేమో విస్తారంగా ఉంటుంది, పని ఏమో చాలా తక్కువగా చేస్తున్నాం దేవుని కోసం. దైవ సంబంధమైనటువంటి విషయాల గురించి మన యొక్క మాటలు చూస్తేనేమో ఎంతో దేవుని కొరకు మనం జీవిస్తున్నట్టు మాట్లాడుతున్నాం, ఎంతో దేవుని కొరకు చేస్తున్నట్టు మాట్లాడుతున్నాం, ఎంతో దేవుని కొరకు ఇస్తున్నట్టు మాట్లాడుతున్నాం. మాటలు అనేటువంటివి ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఆ మాటే దేవుణ్ణి బాధ పెడుతుంది. చేయనటువంటి దానిని చేసినట్లుగా చెప్పుకోవటం, దేవునిని గణపరిచేంతగా గణపరచకపోగా గణపరుస్తున్నామని చెప్పుకోవటం. మీ మాటల చేత యెహోవాను ఆయాస పెడుతున్నారు. మరియు దేని చేత మేము ఆయాస పెడుతున్నామని అడుగుతూ కూడా ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని గారు అటువంటి జీవన తీరు, మాట శైలి మనలో ఉంటే ఈ వాక్యం ద్వారా మనం మార్చుకోవలసినటువంటి బిడ్డలను ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే సోక్రటీస్ అంటాడు, ఒక విద్యావేత్త ముందు నిలబడి అంటున్న మాట, అయ్యా మిమ్ముని నేను తెలుసుకున్నట్లు మాట్లాడండి అన్నాడు. అంటే ఒక వ్యక్తి మనతో మాట్లాడినప్పుడు అతని గురించి మనం తెలుసుకుంటాం. మన మాట చెప్తుంది మనం ఎలా మాట్లాడుతున్నాం అనేటువంటిది. మన మాట చెప్పిద్ది మనల్ని మనం గౌరవించుకుంటున్నామా, దేవుణ్ణి గౌరవిస్తున్నామా అన్నటువంటి విషయం మన మాట చెప్పిద్ది. కాబట్టి నేను మిమ్మల్ని తెలుసుకున్నట్లుగా మీరు మాట్లాడండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మాట అనేటువంటిది నీ నోటిని కాచుకో. కనుక విస్తారమైన మాటలు చెప్తూ తక్కువగా చేస్తా ఎక్కువగా చెప్పుకుంటే కనుక అది ఆశీర్వాదం కాదని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక మూడో విషయాన్ని 19వ వచనం 2వ భాగంలో కోపించుటకు నిదానించువారుగా ఉండమన్నాడు. దేవుని వాక్యమును బట్టి కోపించవద్దు అని దేవుడు చెప్పలేదు. సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కోపట్టం అనేటువంటిది తప్పేం కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి అక్రమాన్ని బట్టి ఆయన కొరడా చేపట్టి కువలము వారి పీఠములను పడద్రోసి వారి మీద ఆయన కోపపడ్డాడు. ఇంకా ఆయా సందర్భాల్లో శిష్యుల యొక్క అవిశ్వాసమును బట్టి వారిని గద్దించినటువంటి సంఘటనలు మనకు తెలుసు. అలాగే తండ్రి బిడ్డల మాట విననప్పుడు శిక్షించడం తండ్రి శిక్షించడం అనేటువంటిది అక్కడ, తండ్రి కోపపడటం అనేటువంటిది అక్కడ తప్పేం కాదు. కనుక కోపించుటకు నిదానించండి అని దేవుని వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని కనుక మనం గమనించగలిగితే, కోపం అనేటువంటిది ఎలా ఉండాలి అని అంటే నిలిచి ఉండకుండా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా,
తండ్రి బిడ్డల మీద కోపపడతాడు, శిక్షిస్తాడు. కానీ అదే కోపాన్ని మనసులో పెట్టుకోడు తండ్రి. మరలా కొద్ది సమయానికి వాళ్ళని చేరదీస్తాడు. నిలిచి ఉండకూడదు. నిలిచి ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే అది పగగా, ప్రతీకారంగా మారిద్ది. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న మాట, మీరు కోపపడొద్దని చెప్పటం లేదు, కానీ మీ కోపం నిలబడి ఉంటుందేమో మాత్రం జాగ్రత్తగా ఉండండి. దానివల్ల చాలా నష్టం జరిగింది. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనంలో దేవుని యొక్క వాక్యమును మనం చూస్తే, కోపోద్రేకి అగువాడు కలహమును రేపును. కనుక ఈ కోపం అనేటువంటి దానివల్ల కలహం వస్తుంది. అనగా ఒక్కళ్ళతో పోదు, దానివల్ల గొడవ ప్రారంభమవుతుంది, సమస్య ప్రారంభమవుతుంది. ఆ సమస్య తీరనటువంటిదిగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి కోపము అనేది నిలిచి ఉండకూడదు అని దేవుడిస్తున్నటువంటి సందేశం. ఎఫెసీ పత్రిక 4:26 వచనంలో దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మన కోపం వల్ల మేలు జరగాలి ఎదుటి వ్యక్తికి. మనం గద్దించటం వల్ల, మనం శిక్షించటం వల్ల, మనం హెచ్చరించటం వల్ల అది మేలు కోసమే అయి ఉండాలి తప్ప మన కోపం వలన ఎదుటి వ్యక్తికి కీడనేటువంటిది రాకూడదు. కనుక మేలు కలిగే విధంగా శిక్షించు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎప్పుడైతే నేను నా కోపం ఎదుటి వ్యక్తికి మేలు కాకుండా హాని కనుక కలుగు చేస్తే, దట్ ఈస్ కాల్డ్ సిన్. అది పాపం అయిపోయింది. మేలు కోసం కోపడాల్సినటువంటి నీవు కీడు చేయటానికి ఒక అడుగు ముందుకు వేసావని అర్థం. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మేలు కోరు స్నేహితుడు గాయములు చేయను అన్నాడు. కనుక మేలు కోసం శిక్షిస్తాడే తప్ప స్నేహితుడు పతనం అవ్వాలని శిక్షించడు. కాబట్టి కోపించుటకు నిదానించండి. అనగా మీ కోపం వలన ఎదుటి వ్యక్తికి కీడు అనేటువంటిది కలగకుండా జాగ్రత్త పడండి. మీ కోపం నిలిచి ఉండకుండా జాగ్రత్త పడండి. దాని వలన దేవుని చిత్తాన్ని మనం చేయలేంది అని లేఖనాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, సూర్యుడు తప్పకుండా అస్తమిస్తాడు. అంతేగాని అలాగే 12 గంటల తర్వాత కూడా మరలా 12 గంటల సూర్యుడు ప్రకాశించడు. 12 గంటలు అయిన తర్వాత సూర్యుడు అస్తమిస్తాడు. అలాగే మన యొక్క జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుని, నీ కోపం ఎంతటిదైనా సరే, ఎంత ఆగ్రహం అయినా సరే, అది అస్తమించిపోవాలి. మరలా ఉదయమునే దేవుని యొక్క ప్రేమ, దేవుని వాత్సల్యత ఎలా నూతనముగా కలిగిద్దో అటువంటి ప్రేమను మనం కనపరచాల్సిన బిడ్డలమై ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ కోపము నిలిచి ఉంది అని అంటే, కొన్నిసార్లు మన కోపం కొన్ని సంవత్సరాలు మన యొక్క జీవితంలో ఆ కోపం అలాగే ఉండిపోద్ది. ఆ కోపం ద్వేషంగా మారి, ఆ ద్వేషం అలాగే ఉండిపోద్ది. అది పగగా మారి, పగగా అలాగే ఉండిపోద్ది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా, పెద్దోళ్ళం అయిపోతున్నా కానీ ఆ ఆగ్రహం అలాగే ఉండిపోద్ది. ఎందుకంటే అది అస్తమించటం లేదు. కనుక నిలిచి ఉండకూడదు. నిలిచి ఉంటే నువ్వు దేవుని కోసం బ్రతకలేవు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పగ సాధింపు అనేటువంటిది అపవాది స్వభావమే తప్ప దేవుని యొక్క స్వభావం కాదు. దేవుని స్వభావం అనేటువంటిది
మరలా ప్రేమను చూపించేదే తప్ప అలాగే ఆయన శిక్షించటం అనేటువంటిది చేస్తే మనిషి అనేవాడు ఈ లోకంలో ఉంటాడు. అలాగే మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుందాం, పగ సాధింపు అనేటువంటిది అపవాది స్వభావం. సో వీ షుడ్ స్టాప్ ఇట్ టుడే. ఈరోజు ఒకవేళ ఆ మనస్సు మనలో ఉంటే దాన్ని మనం ఆపాలి. ఇక 4వదిగా దేవుడి జ్ఞాపకం చేస్తున్నటువంటి వాక్య రోజు 1వ వచనంలో గమనిస్తే శక్తిగల దేవుని వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని లేఖనం తెలియచేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది శక్తి కలిగినటువంటిది. దానిని నీవు సాత్వికంతో అంగీకరించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనగా దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దానికి నేను లోబడాలి, ఆ వాక్యము నిమిత్తమైన నన్ను నేను తగ్గించుకొని దేవుని వాక్యం కొరకు బ్రతకటానికి నేను ముందుకి కొనసాగాలి అనేటువంటిది సాత్వికత అని జ్ఞాపకం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఆ యొక్క మాటల ముందు మన సాత్వికులు కాలేకపోతే దేవునిలో మనం కొనసాగలేము. పౌలు దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నాడు. పౌలు మాటల యందు లూదియా లక్ష్యం ఉంచింది, ఆమె హృదయము తెరవబడింది. ఎందుకు తెరవబడింది అనంటే దేవుని యొక్క వాక్యం మీద ఆమె లక్ష్యం ఉంచింది కనుక. ఏదో ప్రకటిస్తున్నారు, అలాగే దేవుని వాక్యాన్ని ఎంతోమంది ప్రకటిస్తున్నారు, ఎన్నో విధాలుగా ప్రకటిస్తున్నారు. ఇవి ఎప్పుడూ కూడా వినబడేటువంటి లేఖనాలే అని లక్ష్యంగా కాకుండా అలక్ష్యంగా కనుక ఉంటే మన హృదయాలు దేవుని బిడ్డలారా దేవుని కోసం నింపబడలేవని జ్ఞాపకం చేసుకుని లూదియా హృదయము తెరవబడింది అని వాక్యం చెప్తుంది. పేతురు భక్తుడు ప్రసంగిస్తుంటే 3000 మంది బాప్తీసాన్ని తీసుకున్నారు అని అంటే 3000 మంది దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించారని గుర్తుపెట్టుకుందాం. ఏదో చెప్పే మాటలు మేము వినేదేమిటిలే, విశ్వసించేదేమిటిలే, ఈ మాటలకు మేము భయపడేదేంటి, ఈ మాటలకు మేము లోబడేదేంటి, ఈ వాక్యం కోసం మేము తగ్గించుకొని మా యొక్క తీర్లు మార్చుకొని మేము బ్రతికేదేంటి అని వాళ్ళు అనుకొని ఉంటే ఆ రోజు 3000 మంది క్రీస్తుని అంగీకరించేవాళ్ళు కాదు. కారణం శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది దేవుని ప్రకటించబడినప్పుడు వారు దాన్ని కాదనలేక, అందులో ఉన్న శక్తిని వాళ్ళు కాదనలేక సాత్వికంతో దానిని అంగీకరించారు. ఈరోజు ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్య పెడతా ఉంటే ఈ వాక్యాన్ని బట్టి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని దేవుని వాక్యం చెప్పింది. ఎందుకని మోషే సాత్వికుడిగా లేఖనాల్లో చెప్పబడేను అనంటే దేవుడు చెప్పిన ప్రకారము జీవించటంలో మోషే సాత్వికుడు. ఆయన ఏది చెప్తే అది మోషే చేశాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటిది కాకుండా దేవుడు చెప్పినటువంటి దాన్ని చేసుకుంటూ వెళ్ళేవాడు. తనకు విద్య ఉంది, విద్యాబుద్ధులు ఉన్నాయి, సకల విద్యల్లో ఆరితేరిన వాడు, కానీ వాటి వల్ల సాత్వికుడు అవ్వలేదు. కానీ దేవుని మాటలు అంగీకరించినప్పుడు, దేవుని యొక్క మాటల్లో ఉన్న శక్తిని అంగీకరించినప్పుడు సాత్వికుడు అయ్యాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 4 విషయాలు దేవుని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కనుక పరిశుద్ధ వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. లేఖన భాగంలోని బట్టి ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకున్నాం. సత్యవాక్యం వలన నేను మిమ్మల్ని కన్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన వాక్యంతో కన్నటువంటి బిడ్డలు ఈ లోకంలో ఎలా జీవిస్తారు, తన రక్తముతో కొనుక్కున్నటువంటి బిడ్డలు ఎలా జీవిస్తారు, తన సొత్తైనటువంటి జనాంగం ఎలా జీవించాలో
ఆయన తెలియజేస్తూ 4 మాటలు ఈరోజు మన జ్ఞాపకం చేస్తున్నాడు. వినుటకు వేగిరపడండి. కనుక దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని మాటలు వినటానికి ఎంతో ఆసక్తి మన యొక్క జీవితాల్లో అవసరమని మనం గుర్తుపెట్టుకుందాం. క్రీస్తుని గురించిన మాటలు వినటానికి వేగిరపడండి. ఎన్నో మాటలు ఈ లోకంలో ఉంటాయి, అవసరం లేదు. మన ఆత్మకు శరీరానికి రెంటికి మేలు కలుగు చేయని మాటలు ఈ లోకంలో ఉన్నాయి, అవసరం లేదు. క్రీస్తుని గురించిన మాటలు వినుట వలన నీకు విశ్వాసం కలిగిద్ది, జీవం కలిగిన దేవుని మార్గంలో జీవిస్తాం. కనుక ఈరోజు ఎవరి మాటలు విందామో ఆలోచన చేసుకున్నాం. రెండవదిగా మాటలాడుటకు నిదానించమన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మన యొక్క మాటలు అనేటువంటి విస్తారమైనటువంటి మాటల్లో తప్పకుండా దోషం అనేది ఉంటుంది. కనుక విస్తారమైనటువంటి మాటలు కాకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నామని జ్ఞాపకం ఉంచుకుంటూ, మన మాటల చేత ఆయన ఆయాస పెట్టేటువంటి మాటలు, ఆయనకు బాధ కలుగు చేసేటువంటి మాటలు మనం మాట్లాడి తిరిగి మరలా మేము ఏ విషయంలో నిన్ను బాధ పెట్టామని దేవుణ్ణి ప్రశ్నిస్తే అది సమంజసమైనటువంటిది కాదు. దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మాట మీరి బాబేలు గోపురం దగ్గర ఉన్న ప్రజలు తారుమారైపోయారు. దేవుని మాటలు అనేటువంటివి మన మధ్యలో లేకుండా మన మాటలను మనం కలిగి వాటిని మనం గొప్ప చేసుకుంటూ జీవించకూడదు. ఇక మూడవది, కోపించుటకు నిదానించమన్నాడు. కనుక జ్ఞాపకం ఉంచుకున్నాం. కోపపడుడి కానీ పాపము చేయకూడదు. అనగా నీ కోపం వల్ల ఎదుటి వ్యక్తి కీడు కలగకూడదు, ఎదుటి వ్యక్తికి హాని కలిగేటువంటి విధంగా మన యొక్క కోపము ద్వేషంగానో పగగానో ప్రతీకారంగానో మారకూడదని జ్ఞాపకం చేసుకున్నాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు, నీ కోపం అస్తమించాలి. దేవుని ప్రేమ నీ హృదయంలో నుంచి రావాలి. అలా దేవుని బిడ్డలారా, చివరి విషయం ఉన్నాడు అని అంటే దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. కనుక దేవుని మాటలు, శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాటల్ని అంగీకరించడం. ఆ రోజు 3000 మంది అంగీకరించారు. లూదియా హృదయం తెరవబడి దమస్కు మార్గంలో పౌలు క్రీస్తు మాట విన్న తర్వాత క్రీస్తు కొరకు జీవించాడు. ఈరోజు దేవుని శక్తి కలిగిన మాటలు అందించబడుతున్న తర్వాత దేవుని కొరకు, దేవుని బిడ్డలారా, మనం సాత్వికులం కాలేకపోతే, మనల్ని మనం తగ్గించుకోలేకపోతే, మనకున్న ఉపేక్షించుకోలేకపోతే దేవుని కోసం మనం బ్రతకలేమని మాత్రం గుర్తుపెట్టుకుందాం. కొనసాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలేయుడునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, అందరూ తలలు ఉంచినట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన: పరిశుద్ధుడు 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 అని నిరంతరము కీర్తించబడుతున్న మా దేవ, మమ్ములను ప్రేమించి ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకే స్తుతులు మా తండ్రి. నేటి దినమున మీరు ఇచ్చిన వాక్యములను బట్టి కూడా మీకే స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల మా తండ్రి, సత్యవాక్యం వలన మీరు మమ్మలను కన్నారు, అదేవిధంగా స్వరక్తం ఇచ్చి సంపాదించారు మా ప్రభువా. అనగా తండ్రి, మేము తండ్రి నీ చేత కనబడినటువంటి వారము, అలాగే మా తండ్రి నీ రక్తం వల్ల కొనబడినటువంటి బిడ్డలమై ఉన్నాం. నీ సొత్తైనటువంటి జనాంగము అన్నటువంటి తండ్రి పిలుపును బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు మేము ఎలాంటి జీవితాన్ని జీవించాలో మాకు జ్ఞాపకం చేశారు మా ప్రభువా. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, కనుక తండ్రి వినుటకు వేగిరపడేటువంటి బిడ్డలుగా మేము ఉండాలని జ్ఞాపకం చేసుకుంటాము. అటువంటి మనస్సు మాకు దయచేయండి మా ప్రభువా. సమూయేలు నీ స్వరాన్ని విన్నాడు కనుకే నువ్వు చెప్పాలనుకున్న విషయాలన్నీ సమూయేలు చెప్పగలిగావు దేవా. పరిశుద్ధమైనటువంటి మా ప్రభువా, కనుక చెవి గలవాడు వినుగాక అన్నటువంటి మీ మాట ప్రకారము వినలేనటువంటి తండ్రి జీవితం వినికిడి లేని జీవితమేనన్న అర్థం నీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం దేవా. ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా,
అలాగే ఈ లోపల అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు వినటం కంటే క్రీస్తును గురించిన మాటలు వినటం వలన విశ్వాసము కలుగును అని మీరు చెప్పారు తండ్రి. పరిశుద్ధ మా ప్రభు ఆత్మీయ జీవితాలను, శరీర సంబంధమైన జీవితాలను చెరిపివేసేటువంటి విస్తారమైనటువంటి విషయాలు ఈ లోకంలో విస్తారమైన మాటలు ఉన్నాయి ప్రభు. కనుక మా తండ్రి వాటిని గురించి నాయన వినటానికి మేము ఆశపడుతున్నాం. ఎప్పుడు కూడా క్రీస్తుని గురించిన మాటలు ఇంటి వల్ల మేము బలపరచుకోవడానికి కృపీమని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి మాటలాడుటకు నిదానించమన్నావు దేవా. అందును బట్టి కూడా మీకే స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. విస్తారమైన మాటలు తండ్రి మేము మాట్లాడి దోషాన్ని తెచ్చుకోవటం కంటే మా నోటిని కాచుకొని దీవెన సంపాదించుకోవటం మంచిది మా తండ్రి. అట్టి కృప మా అందరికి దయచేయమని మేము ప్రార్థన చేసుకుంటాం. నాడు బాబేలు గోపురం దగ్గర తండ్రి వారు పలికిన మాటలు మా తండ్రి నీకు నచ్చలేదు మా ప్రభు. అలాగనే మా ప్రభు నీ లేఖనాలు తెలియజేసిన విధంగా మీ మాటల చేత నన్ను ఆయాస పెడుతూ తిరిగి మేము దేని చేత ఆయాస పెట్టామని ప్రశ్నిస్తున్నారు. అనగా మా ప్రభు మా మాటలు నిన్ను బాధపరిచే విధంగా ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని మేము గుర్తించుకోవడానికి సహాయం దయచేయండి. మాటలాడుటకు నిదానించి తండ్రి దాన్ని మేము ఎంతో మమ్ములను మేము ప్రభు మాటల విషయంలో కట్టుబాటు చేసుకుని నీకు లోబడి జీవించడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధమైనటువంటి మా ప్రభు కోపించటకు నిదానించమన్నావు, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేంగల తండ్రి నాయన కోప పడవద్దని మీరు చెప్పలేదు, కానీ మా కోపంలో కనుక తండ్రి ఆయన అది అస్తమించకపోతే అలాగే నిలిచి కనుక ఉంటే అది పాపమే. కనుక మా ప్రభువా తండ్రి మా కోపం అనేటువంటిది పగగానో ప్రతీకారంగానో కక్షగానో ఉండిపోకూడదు. అది నీ చిత్తం కాదు, అది అపవాది స్వభావం. ప్రతి ఉదయం నీకెలాగో మా మీద వాత్సల్యత కలుగుతున్నదో అదేవిధంగా నీ బిడ్డలమైనటువంటి మేము కూడా నూతన వాత్సల్యతతో ప్రతి ఉదయము కూడా దైవ ప్రేమతో మేము ఉండగలిగిన జీవితాలు ఇవన్నీ ప్రార్థన చేసుకున్నాం. సూర్యుడు అస్తమించే లోపు తండ్రి మా ద్వేషాన్ని మేము తీసేసుకోవటానికి ఉపయోగించి పరిశుద్ధుడా దయగలిగినటువంటి మా ప్రభువా దేవుని వాక్యమును సాత్వికంతో అంగీకరించినప్పుడు వారు ధన్యులు అవుతారు తండ్రి. సాత్వికులు ధన్యులు. పరిశుద్ధుడా మా ప్రభువా నీ మాటలు ప్రకటించబడుతుంటే 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. అనగా నీ మాటలకు వారు తండ్రి సాత్వికులయ్యారు. లూదియా సాత్వికురాలు అయింది కనుక ఆమె హృదయం తెరవబడింది. దేవా పౌలు సాత్వికుడు అయ్యాడు కనుక నీ కొరకు మా తండ్రి ఆయన ఎంతో గొప్ప జీవితాన్ని జీవించాడు. ఈరోజు నీ మాటలు మా ముందుకు వస్తున్నప్పుడు సాత్వికత నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. విన్న మాటలు మా అందరి నిమిత్తమై దీవించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. అలాగే మదర్స్ డే కనుక మా తండ్రి తల్లులందరినీ కూడా మీరు దీవించండి. కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకునేటువంటి కుమార్తెలు వారిని ఆశీర్వదించండి. సంఘం క్షేమంగా అభివృద్ధి చెందినట్లు కృప దయచిన ప్రతి ఇంటిలో క్షేమం దయచేయమని అడుగుతా ఉన్నాం. ఏ తెగులు ఏ గుడారము సమీపించకుండా కృప దయచేయమని అడుగుతున్నాం. ప్రభు నీ బిడ్డల పని పాటలకు ఇబ్బందులు కలుగుతున్నట్లుగా తగినటువంటి నేను క్షేమస్థితిని మార్పులను తీసుకుని రమ్మని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. దేవా దయగలిగినటువంటి మా ప్రభు ఎవరికి అక్కర్లో నేను మహిమలో తీర్చండి. ఆయా సమస్యతో ఉన్న వారికి విడుదల ఇచ్చేయమని అడుగుతున్నాను. చిన్న బిడ్డల నుంచి వృద్ధాప్యులు ఉన్న వారి వరకు అందరిపై కూడా నీ కృపను గ్రహించండి. ఆరోగ్య విషయాలు, ఆత్మీయ విషయాలు, ప్రయత్నాల విషయాలు అన్నింటిలో మీ దేవుని దయచేయండి తండ్రి. నేటి దినమును బట్టి మీకే స్తుతులు. ప్రపంచం అంతటినీ కూడా తండ్రి నేను మరణ భయం ముంచి కరోనా ప్రభావం అనేటువంటిది తండ్రి అందరి హృదయాల్లో భయంతో నింపి ఉండదు. ఆ వైరస్ ప్రభావం తీస్తే మనం ప్రార్థన చేసుకుంటున్నాం. క్షేమస్థితిని దయచేయమని అడుగుతున్నాం. అందరం కూడి నేను ఆరాధన చేసుకునే శుభదినం శీఘ్రంగా ఇచ్చి ఆయన మాకు తండ్రి అట్టి గొప్ప మేలు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా మరి కుమారు అందరం కలిసి నేను ఆరాధించి స్తుతించుకునే వరకు కాపురేవులను దీవించి మహిమాగణత పొందుకుని మరి యేసే ప్రశస్త నామం పేరట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు
భూమి ఎందునూ నెరవేరుగాక. మొదటి ఆహారం నేడు మాకు దయచేయండి. మాటల అపరాధం చేసి వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధంలోని తెగ దుస్తుల నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయుగాక. ఆమేన్. 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 ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమీసా. ఆశతో నమ్మినాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా. క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా.